యేసుక్రీస్తు ప్రభు శిలువ యాత్ర గెస్సెమనే తోట నుంచి ప్రారంభించబడింది. ద గార్డెన్ ఆఫ్ గెస్సెమనే. ఆ గార్డెన్ ఆఫ్ గెస్సెమనేలో యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. తన శిష్యులను కూడా ఆ యొక్క తోటలోకి తీసుకువెళ్ళి వారిని కూడా ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్తూ వచ్చారు. ఒక గడి అయినా మీరు మేలుకుని ఉండలేరా? మీ మీదకి శోధన రాబోతుంది. సాతాడు జల్లెళ్ళు వేసి మేము జల్లించబోతున్నాడు. అందుని బట్టి శోధనలో ప్రవేశించకముందే మెలకుగుండి ప్రార్థన చేయమని యేసు ప్రభు గెస్సెమనే తోట హెచ్చరించారు. ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభు బహువేదన చెందాడు. ఆయన ప్రార్థనలో బహువేదన, నశించిపోతున్న ఆత్మల పట్ల బహువేదన తాను ఉన్నప్పుడు ఆయన యొక్క స్వెట్ గ్లాండ్స్లోంచి రక్తం బయటకు వచ్చింది. అంటే స్వేద గ్రంథంలోంచి రక్తం బయటకు వచ్చింది. చాలామంది దీన్ని కొట్టిపారేశారు. అసలు మానవుని యొక్క స్వేద గ్రంథంలోంచి రక్తం ఏ విధంగా వస్తుంది, ఇది అసంభవం కదా, అందును బట్టి ఇది అశాస్త్రీయమే కదా అని చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కానీ శాస్త్రవేత్తలు, వైద్యులు ఆ ప్రక్రియను ఏమని పిలుస్తున్నారంటే హెమటోహైడ్రోసిస్ అంటున్నారు. హెమటోహైడ్రోసిస్ అంటే ఏంటంటే, హెమటోహైడ్రోసిస్ వెరీ రేర్ మెడికల్ కండిషన్ ఇన్ విచ్ ఎ పర్సన్ కెన్ స్వెట్ బ్లడ్. అంటే తన యొక్క స్వేద గ్రంథం నుంచి రక్తం బయటకు వచ్చేటువంటి ఆ విధానాన్నే హెమటోహైడ్రోసిస్ అన్నారు. బ్లడ్ ఆర్ బ్లడ్ థింగిల్ ఫ్లూయిడ్ కమ్స్ అవుట్ ఆఫ్ త్రూ ద స్వెట్ గ్లాండ్స్. స్వెట్ గ్లాండ్స్లోంచి బయటకు వచ్చేటువంటి ఈ విధానాన్నే హెమటోహైడ్రోసిస్ అన్నప్పుడు అండర్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అండ్ ఫియర్, ఎప్పుడైతే భయంకరమైన స్ట్రెస్ ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడో అతని యొక్క బ్లడ్ వెజల్స్ అంటే క్యాటర్పిల్లర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క స్వెట్ గ్లాండ్స్ అనేటువంటి బర్స్ట్ అవుతాయండి. తద్వారా ఆ బర్స్ట్ అవటం ద్వారా అక్కడ రక్తం అనేది స్వెట్ గ్లాండ్స్ నుంచి బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. జర్మనీలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక తల్లి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది. అంటే ఇల్లు కాలిపోతూ ఉంటుంది. కాలిపోతున్న ఇంట్లో తన కుమారుడు, సుమారుగా సంవత్సరాలు వయసుకున్న కుమారుడు కాలిపోతున్న పరిస్థితిని చూసింది. వెంటనే లోపలికి వెళ్ళి తన కుమారుని రక్షించుకోవాలని వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేతులు కాళ్ళు పట్టుకుని ఆ స్త్రీని ఆపేస్తున్నారు. అప్పుడు ఆమె లోపలికి వెళ్ళాలని గట్టిగా అరుస్తుంది. నా బిడ్డని నేను రక్షించుకోవాలి, నా బిడ్డను నేను కాపాడుకోవాలి, మంటల్లో ఉంటూ నా బిడ్డను కాపాడుకోవాలి. లోపల నుంచి ఆ బిడ్డ అరుస్తున్నాడు, రక్షించండి రక్షించండి, అమ్మా అమ్మా అని అరుస్తుంటే ఆ యొక్క తల్లి హృదయం పగిలిపోయిందండి. ఆ టైంలో మనుషులేమో వెళ్ళనివ్వట్లేదు. అమ్మ నువ్వు కూడా వెళితే ఆ బిడ్డతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు, బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం బతుకుండాలన్నట్టుగా ఇద్దరూ చచ్చిపోవటం మాకు ఇష్టం లేదని వారు ఎప్పుడైతే ఆపేస్తున్నారో ఆ తల్లి యొక్క శరీరంలోంచి స్వెట్ గ్లాండ్స్లోంచి రక్తం బయటకు వచ్చిందట. నిజంగా ఆశ్చర్యపోయారు. నిజమే, శరీరంలో నుండి స్వెట్ గ్లాండ్స్లోంచి రక్తం వస్తుందన్నమాట. ఎప్పుడంటే ఎక్యూట్ స్ట్రెస్, చాలా భయంకరమైనటువంటి స్ట్రెస్ ఉన్నప్పుడు, వేదన, అధిక వేదన చెందినప్పుడు క్యాపిల్లరస్ అని పిలుస్తారు. ఆ క్యాపిల్లరస్ నుంచి ఆ బ్లడ్ అనేది బయటకు వస్తుంది అనేటువంటి విషయాన్ని అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అధిక వేదన చెందుతున్నప్పుడు సమస్త మానవాళి కొరకు రక్షణ కార్యాన్ని ఆయన జరిగించబోతున్నందుకు వేదన చెందుతున్నప్పుడు ఆయన యొక్క శరీరంలోంచి రక్తం బయటకు వచ్చింది.